తెలంగాణలో బీజేపీ పార్టీది ఏం నడుస్తున్నదయా అంటే విజయ సంకల్ప యాత్ర నడుస్తున్నది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, మెదక్ నుంచి ఖమ్మం దాకా కార్యకర్త నుంచి షురూ చేస్తే స్టేట్ లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల దాకా యాత్రల్నే బిజీగా ఉన్నారు. మరోసారి మోడీని ప్రధాని చేసేటందుకు కంకణం కట్టుకున్నారు. వాళ్ళ హడావిడి చూస్తే అదే కనపడుతున్నది కదా. సరే, రాజకీయాలు అన్నాక ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇప్పుడైతే ఇవాళ వాళ్ళ యాత్ర ఎట్లా నడిచిందో చూసొద్దాం పాండ్రి. చలో. విజయ సంకల్ప యాత్ర బుల్లెట్ స్పీడు లెక్క దూసుకుపోతున్నది. రాష్ట్ర నేతలే కాకుండా బయటి రాష్ట్రంకెళ్ళొచ్చిన లీడర్లు కూడా జిల్లాలల్లా ర్యాలీలు తీస్తూ క్యాడర్ల జోష్ నింపుతున్నారు. కాషాయం పార్టీని ఖతర్నాక్గా జనాలకు తీసుకుపోతున్నారు. తమిళనాడు నుంచి ఢిల్లీకి బుల్లెట్ యాత్ర చేపట్టిన రాజ్యలక్ష్మి మేడం మైబాద్ జిల్లాలో అడుగుపెట్టి ర్యాలీ తీస్తే ఉత్సాహంగా కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పుండ్రి మేడం, ఏడికెళ్ళి యాడికి తీస్తున్నారు ర్యాలీ? ముఖ్య ఉద్దేశం ఏమిటి? 2024 మోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల దగ్గరికి ఈ విషయాన్ని మేము అర్థిస్తూ ఈ యాత్రను చేయడం జరుగుతుంది. దాదాపు 65 రోజుల పాటు 15 రాష్ట్రాలల్లా 21,000 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుందట. కానీ మేడం మాత్రం బుల్లెట్ బండి భలేగా నడిపిందిలే. మరి ఎప్పటి నుంచి నేర్చుకున్నదో ఏమో గాని చూడబోతుంటే 65 రోజులకు ముందుగానే దేశాన్ని జుట్టేసేటట్టే కనపడుతున్నది. ఇక ఈ ముచ్చటి ఉంచితే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు రెండో రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ధన్వాడ, మరికల్ మండల కేంద్రాలలో రోడ్ షో నిర్వహించి ఓ చేనేత కార్మికుడి అన్న ఇంటికి పోయి ముచ్చట పెట్టిండు. అటెంక డీకే అరుణ మేడంతోని కలిసి ఇట్లా మగ్గం నేసిండు. వీళ్లతో పాటు అటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇంకా మిగతా లీడర్లందరూ యాత్రలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లా 8 సీట్లు సాధించిన కమలం పార్టీ పార్లమెంటు ఎలక్షన్ల ఎట్లా దూకుడు ప్రదర్శిస్తుందో గాని ప్రోగ్రాంలు మాత్రం చిన్న సన్నగా పెట్టుకుంటలేరు.